హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సబ్సర్ 1495. ఈరోజు డేట్ 19th December 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ అప్డేట్లో నేను మీకు ఒక మంచి రెండు డీల్స్ చెప్తాను. ఒకటి వేగా ట్రిమ్మర్ ఉంది, రెగ్యులర్గా 799 ఉంటుంది, 349K వస్తుంది. ఎక్సలెంట్ డీల్. మీకు మంచి బడ్జెట్లో మంచి ట్రిమ్మర్ కావాలనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయండి. ఇక్కడ మీకు ప్రొడక్ట్ కూడా ట్యాగ్ చేసి పెడతాను, కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. ఇక రెండోది సోనీ టీవీ ఉంది, 55 ఇంచెస్ 4K టీవీ, 65,000 దాకా ఉంటుంది, అరౌండ్ 48,000కి వస్తుంది. ఇది యాక్చువల్గా సెప్టెంబర్ సేల్లో కూడా దాదాపు ఇదే ప్రైస్లో వచ్చింది. చాలా మంచి డీలు. ఒకవేళ మీకు మంచి సోనీ టీవీ, అది కూడా 55 ఇంచెస్ 4K కావాలనుకుంటే ఇది ఒకసారి చూడండి. ఇది కూడా చాలా మంచి డీల్లో అవైలబుల్గా ఉంది. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ ఉన్నాయి. ఛానల్ యాక్టివ్గా ఉండాలి. ఛానల్లో లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ నేను ఈ ఐక్యూ 13 మొబైల్ తెప్పించి ఒక 4 days నుంచి దీన్ని కంటిన్యూస్గా వాడుతున్నాను. సో దీనికి సంబంధించిన రివ్యూ మీకు రేపు మోస్ట్లీ వస్తుంది. అండ్ దీంట్లో మాత్రం నన్ను అడిగితే ఈ సంవత్సరం 50,000 రూపాయల బడ్జెట్లో బెస్ట్ సెల్లర్ అవుద్ది. కెమెరా బాగుంది అండ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. డిస్ప్లే నెక్స్ట్ లెవెల్లో ఉంది. దీనికి సంబంధించిన ఫుల్ ఇన్డెప్త్ అనాలిసిస్ మీకు రేపు మధ్యాహ్నంలోపు తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇలాంటి కొంచెం వీడియోస్ కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి ఒప్పో నుంచి, ఒప్పోకి సంబంధించిన ఒప్పో రెనో 13 సిరీస్లో ఒక ఫోన్ ఈరోజు లైవ్ ఇమేజ్ ఒకటి లీక్ అయిపోయింది. ఇది సూన్ మన ఇండియాలో లాంచ్ కూడా కాబోతుంది. సో ఈ రెనో 13 సిరీస్ కెమెరాని ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉండే ఫోన్ సిరీస్లు అనమాట. ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. రియల్మీ నెంబర్ సిరీస్ కంటే కూడా కొంచెం ఎక్కువ ప్రైస్ పెడతా ఉంటారు. సేమ్ దాదాపు అలాంటి కెమెరా డీటెయిల్సే ఉంటాయి అనమాట. సో చూద్దాం మరి దీని ప్రైస్ ఎలా పెడతారనేది సూన్ మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి వివో నుంచి, వివో వాళ్ళు రీసెంట్గా వివో X200 ప్రోని లాంచ్ చేశారు కదా. దీనికి సంబంధించిన ఫస్ట్ సేల్ ఈరోజు ఓపెన్ సేల్లోకి వచ్చింది. రీసెంట్గా ఒక 4 days బ్యాక్ మీకు ప్రీ బుకింగ్ కూడా తీసుకొచ్చారు కదా. సో ఇప్పుడు ఓపెన్ సేల్లోకి వచ్చిందనమాట. నేను ప్రీ బుకింగ్లో బుక్ చేశాను, ఇంతవరకు డెలివరీ కాలేదు. సో X200 Pro మీకు ఆల్రెడీ స్క్రీన్ షాట్ కూడా పెట్టాను బుక్ చేసింది. సో వెయిట్ చేస్తాను X200 Proకి సంబంధించిన రివ్యూ కోసం, నేను కూడా ఫోన్ వాడడం కోసం. చాలామంది పాజిటివ్ ఒపీనియన్స్ షేర్ చేశారు ట్విట్టర్లో. దాని కెమెరా శాంపుల్స్ చూస్తుంటే చాలా మైండ్ పోతుంది లోపల. సో అవన్నీ చూస్తున్నాను, బట్ నా ఫోన్ మాత్రం ఇంతవరకు డెలివరీ కాలేదు. రాగానే ఒక 2 days దాని మీద ఖచ్చితంగా వర్క్ చేసి మీకు ఇనీషియల్ ఇంప్రెషన్స్ రూపంలో తీసుకొస్తాను. ఈ సంవత్సరం మోస్ట్లీ మీకు రివ్యూస్ కూడా అన్నీ కూడా కొంటూనే ఉన్నాను. అన్నీ మీకు వస్తాయి రివ్యూలు కూడా, మెల్లమెల్లగా అన్నీ తీస్తాను. కొంచెం ఛానల్ కూడా డెవలప్మెంట్ చేస్తాను, ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తున్నాను. చూద్దాం ఈ సంవత్సరం ఇన్వెస్ట్మెంట్స్ మనల్ని మంచి సక్సెస్లోకి తీసుకెళ్తే లేదనేది సూన్ ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఒక 1 yearలో చూద్దాం. అన్నీ వస్తాయి. రివ్యూలు కూడా ఈసారి మీకు టైంకి తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి, గూగుల్కి సంబంధించిన Android 16 DP2ని ఈరోజు అఫీషియల్గా రిలీజ్ చేశారు. DP2 అంటే డెవలపర్ ప్రివ్యూ 2 అనమాట. సో ఇది ఓన్లీ డెవలపర్స్ కోసం మాత్రమే. కావాలంటే మీరు కూడా వేసుకోవచ్చు, పిక్సెల్ ఫోన్స్ వాడుకునే వాళ్ళు. బట్ అంత స్టేబుల్గా ఉండదు. స్టేబుల్ వర్షన్ లేదంటే ఓపెన్ బీటా వచ్చినప్పుడు మాత్రమే మీకు నేను సజెస్ట్ చేస్తాను. DP1, DP2, DP3 3 ఉంటాయి. ఇవి 3 వచ్చినప్పుడు మాత్రం అసలు రిస్క్ కూడా చేయొద్దు. చాలా వరకు బగ్స్ ఉంటాయి, వైఫై పని చేయకపోవచ్చు, రేడియోస్ చాలా వరకు కట్ అయిపోతాయి. అంటే రేడియోస్ అంటే మీకు సిగ్నల్ కావచ్చు, మొబైల్ డేటా కావచ్చు, వైఫై కావచ్చు, బ్లూటూత్ కావచ్చు, ఇవన్నీ రేడియోస్ అంటారు. ఇవి రాకపోవచ్చు. ఇక రకరకాల ఇష్యూస్ వస్తూ ఉంటాయి, బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అందుకని డీపీలు ఎప్పుడు కూడా తీసుకోవద్దు. డీపీలు అంటే మన డీపీలు కాదు, డీపీ డెవలపర్ ప్రివ్యూలు ఎప్పుడు కూడా ఫ్లాష్ చేసుకోకూడదు. ఇది నా సజెషన్ అనమాట. సో పిక్సెల్ ఫోన్స్ వాడేవాళ్ళు అదృష్టవంతులు. ఎందుకంటే చాలామంది Android 13లో ఉన్నారు. ఇంకా Android 14 వస్తే అమ్మయ్య అనుకుంటారు. చాలామందికి అసలు Android 15 అంటే ఏందో కూడా వాసన కూడా తెలియదు. అండ్ పిక్సెల్ యూజర్స్ మాత్రం Android 16లోకి జంప్ చేయబోతున్నారు. సో ఎనీవేస్ వాళ్ళు అదృష్టవంతులు. సో మీరు ఏ Android వెర్షన్ వాడుతున్నారు కింద కామెంట్లో రావడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి, రియల్మీ ఈరోజు సైలెంట్గా ఢిల్లీలో రియల్మీ 14 సిరీస్కి సంబంధించిన మీడియా ఇన్వైట్ చేసింది. అండ్ దాంట్లో వీళ్ళ 14 సిరీస్కి సంబంధించిన 2 ఫోన్స్ అక్కడ షోకేస్ కూడా చేశారు. సో రియల్మీ 14 Pro Plus మనల్ని పిలవలేదు. ఏం కాదు, ఈ సంవత్సరం మొత్తం మన పంద అంతా మారబోతుంది, మార్చేస్తాను నేను కూడా. సో ఎనీవేస్ వీళ్ళు 14 Pro సిరీస్లో ఉన్న ఫోన్స్ని డిస్ప్లే చేశారు అక్కడ. అండ్ దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే రియల్మీ 14 Pro Plus క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో రాబోతుంది. అంటే మీకు 4 వైపులో కూడా కర్వ్ ఉంటుంది, బట్ హెవీగా ఏముండదు, లైట్గా ఉంటుంది అనమాట. చూడటానికి చాలా స్టైలిష్గా ఉంది నిజానికి, హానెస్ట్లీ స్పీకింగ్. అండ్ రెండోది ఏంటంటే దీంట్లో వీళ్ళు కోల్డ్ సెన్సిటివ్ కలర్ చేంజింగ్ ప్యానల్ని బ్యాక్ సైడ్ ఇస్తున్నారు. సో వీళ్ళు బ్యాక్ ప్యానల్ మీద ఇంట్రెస్ట్ ఏందో నాకు అర్థం కాదు. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే అది ఉంటుంది కదా, అట్లా కాదు. మనకి బ్యాక్ సైడ్
ప్యానల్ వేస్తాం కదా, సో ప్యానల్ వేస్తాం, అలాంటప్పుడు ఏముంది అనేది మన పాయింట్ అనమాట. సో మీకు ఎలా అనిపించింది? కోల్డ్ సెన్సిటివ్ కలర్ చేంజింగ్ ప్యానల్ అండ్ ఇది IP69తో కూడా రాబోతుంది. రియల్మీ 14 Pro ప్లస్ వాటర్లో కూడా డిప్ చేసి చూపిస్తున్నారు వీళ్ళు. సో ఎనీవేస్ ఇవి మీకు ఈసారి ప్రాసెసర్ డిపార్ట్మెంట్లో పెద్ద చేంజ్ ఉండదు, కెమెరా డిపార్ట్మెంట్లో పెద్ద చేంజ్ ఉండదు, ఓన్లీ డిజైన్ డిపార్ట్మెంట్లోనే అటు ఇటు చేంజెస్ అయితే చేస్తున్నారు. బట్ డిస్ప్లే క్వాలిటీ మాత్రం చూడబోతే చాలా మంచిగా ఉందంటూ అనిపిస్తుంది. నెక్స్ట్ మనకి ఇంకొక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే పోకో X7 Pro అనేది కన్ఫర్మ్ అయిపోయింది. పోకో X7 Pro = Redmi Turbo 4 ఇది సూన్ చైనా లాంచ్ కాబోతుంది. ఈరోజు ఒక క్లారిటీ అయితే వచ్చింది. అండ్ ఈ ఫోన్ మాత్రం అసలు మీకు 20,000 నుంచి 25,000 రూపాయల బడ్జెట్లో ఒక పవర్ హౌస్. లాస్ట్ ఇయర్ మీకు పోకో X6 Pro Dimensity 8300 అల్ట్రా గుర్తుందా? 1.5 మిలియన్ స్కోరు ఆ బడ్జెట్లో ఏకైక ఫోన్ అనమాట అంత స్కోర్ ఆఫర్ చేయడం. అండ్ ఈ సంవత్సరం కూడా వీళ్ళు అదే స్ట్రాటజీ, ఓన్లీ ప్రాసెసర్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. 8400 అల్ట్రా ప్రాసెసర్ని వీళ్ళు X7 Proలో వాడబోతున్నారు. రెడ్మీ టర్బో 4. సో దీంట్లో మెయిన్ ఏంటంటే ప్రాసెసరే. ఇది కూడా మీకు నియర్లీ 2 మిలియన్ దాకా స్కోర్ అయితే ఇది చేస్తుంది. సింప్లీ చెప్పాలంటే స్నాప్డ్రాగన్ 8 Gen 3కి దగ్గర పెర్ఫార్మెన్స్ ఈక్వలెంట్ అనమాట. బ్యాక్ సైడ్ 50+8, ఫ్రంట్ సైడ్ 20 మెగాపిక్సెల్ కెమెరా. అండ్ ఇంకో డిపార్ట్మెంట్లో కూడా వీళ్ళు కొంచెం ముందడుగేశారు. అదే బ్యాటరీ 6550 mAh బ్యాటరీ విత్ 90 watts ఫాస్ట్ ఛార్జింగ్తో వీళ్ళు ఇవ్వబోతున్నారు. ఇది ఒక మంచి విషయం అనమాట. సో ఈ ఫోను పోకో X7 Pro కెమెరాలు పెద్దగా ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓన్లీ గేమింగ్, పెర్ఫార్మెన్స్, అట్ ద సేమ్ టైం బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇవి మాత్రం సూపర్గా ఉండే ఫోన్ అయితే ఖచ్చితంగా అవుతుంది. నెక్స్ట్ మనకి ఒక రిపోర్ట్ అనమాట, ఐడిసి రిపోర్ట్. ఇది ఐడిసి రిపోర్ట్ ప్రకారం గ్లోబల్గా స్మార్ట్ వాచ్ షిప్మెంట్స్లో, గ్లోబల్గా ఇది ఇండియాలో కాదు, గ్లోబల్గా స్మార్ట్ వాచ్ షిప్మెంట్స్లో ఎప్పుడు కూడా టాప్లో యాపిలే ఉండేది చాలా సంవత్సరాల నుంచి. అండ్ ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం యాపిల్ సెకండ్ ప్లేస్కి పడిపోయింది అనమాట. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ స్మార్ట్ వాచ్ షిప్పింగ్లో హువావే టాప్లోకి వెళ్ళిపోయింది. హువావేకి ఎక్కువ జరిగింది మార్కెట్. ఫస్ట్ ప్లేస్లో హువావే ఉంది, సెకండ్ ప్లేస్లో యాపిల్ ఉంది, థర్డ్ ప్లేస్లో ఇంట్రెస్టింగ్లీ షామీ ఉంది. ఇప్పుడు శాంసంగ్ ఉంటుంది అనుకుంటా కదా, ఇక్కడ 4వ ప్లేస్కి శాంసంగ్ పడిపోయింది అనమాట. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాం రిపోర్ట్స్ అవి. నెక్స్ట్ మనకి జియో నుంచి, జియో వాళ్ళు ఈరోజు జియో ఎయిర్ ట్యాగ్ గో అని ఒకదాన్ని లాంచ్ చేశారు. దీని ప్రైస్ 1499 రూపాయలు. ఇది గూగుల్ ఫైండ్ మై డివైస్తో వర్క్ చేస్తుంది. అంటే మీకు ఓన్లీ ఆండ్రాయిడ్ ఫోన్స్లో మాత్రమే ఇది వర్క్ చేస్తుందని చెప్తున్నారు. సో చాలా రీజనబుల్ ప్రైసింగ్ యాక్చువల్గా చెప్పాలంటే. ఇది యాక్యురసీ కూడా కొంచెం బాగానే ఉంటాయి ఈ ట్యాగ్స్వి. అండ్ దీంట్లో ఏంటంటే మీకు ఫైండ్ మై డివైస్లో కనెక్ట్ అవుతుంది కాబట్టి మీరు ఏదైనా బ్యాగ్లో వేసినా, లేదంటే ఏదైనా సూట్ కేసులో వేసినా, లేకపోతే ఇంకేదన్నా దాంట్లో పెట్టి వదిలేసినా కానీ మీ డివైస్ ఎక్కడ ఉందనేది అక్కడ క్లియర్గా చూపిస్తుంది ఫైండ్ మై డివైస్ యాప్లో అనమాట. నెక్స్ట్ మనకి వివో నుంచి, వివో వాళ్ళు ఇంకొక చిన్న ఫోన్ మీద వర్క్ చేస్తున్నారు, ఇంకొక మినీ ఫోన్ అనమాట. సో దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఈ ఫోను వి సిరీస్లో ఒక ఫోన్ అయి ఉండొచ్చు అనుకుంటున్నారు. అంటే ఈ సంవత్సరం వస్తున్న వి సిరీస్ ఫోన్స్లో టాప్ మోడల్లో దీన్ని వీళ్ళు యూజ్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో మీకు ఒక మంచి గ్రామర్కి సంబంధించిన అప్లికేషన్ స్పెల్లింగ్ మాస్టర్ ప్రో 190 రూపాయలు. ఇది ఈరోజు ఫ్రీగా ఉంది. ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.